తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహారీ నిర్మాణం చేపట్టడం జరుగుతోందని బాధితులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అల్వాల్ మండల పరిధి పాకాలకుంట సర్వే నెంబర్ 571 గల 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు తమ తాతల నుంచి తమకు వచ్చిందని, అది కూడా కోర్టు వివాదంలో ఉండగా లైలా అకాడమీ వారు బోర్డు పెట్టి ప్రహారీ నిర్మాణం చేస్తున్నారని బాధితులు వెల్లడించారు. డిసెంబర్ 2024లో తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్టేటస్ కు వచ్చిందని, దాన్ని లెక్క చేయకుండా ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహారీ కూడా ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధ అధికారులైన పోలీస్ స్టేషన్లో, మండల కార్యాలయంలో, జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. తమ దగ్గర దానికి సంబంధించిన ధృవపత్రాలు అన్నీ ఉన్నాయని, కబ్జాదారు ఇక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేసి లోపలికి రానియకుండా అడ్డుపడుతున్నారని, స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తమ స్థలాన్ని రక్షించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్, లలిత, శ్రీమన్నారాయణ, ప్రతాప్, రుద్రమదేవి, వారాల చిత్ర తదితరులు పాల్గొన్నారు. పట్టించుకోవట్లేరు, లెక్క చేయట్లేరు. దే ఆర్ జస్ట్ యాక్టింగ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విల్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది టు సీ ఏమంటారు ఆల్ దిస్ హ్యాపెనింగ్. అర్బన్ ల్యాండ్ స్టేటస్ కో ఆర్డర్ ఉన్నది, అయినా కానీ మేము రావద్దు, వాళ్ళు కూడా ఏం పని చేయొద్దు. ఇంట్లో అందరు కలిసి వాళ్ళు మేము లేమో వస్తలేమో వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేస్తూ ఉన్నారు. రోడ్ లెవెల్ చేస్తున్నారు, లోపల పనులు జరుగుతూ ఉన్నాయి, బోర్ వేసిండ్రు, ఏమేమో చేసారు. మమ్మల్ని ఇక్కడికి రానియకుండా చేస్తున్నారు. ఇక్కడ బయట కూడా సెక్యూరిటీ గార్డులను పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది సంగతి. కోర్టులో కేసే ఉన్నది, అడ్జస్ట్మెంట్ అయితేనే ఉన్నాయి. మీకు ఆల్రెడీ పెట్టారు, మమ్మల్ని రాకుండా పెట్టారు. ఎవరు వచ్చినా బౌన్సర్లను పెట్టి పంపించేస్తారు. అల్వాల్ గ్రామస్తులము. మా తాతగారు నారాయణ స్వామి గారు, తను ఈ 38 తనకు అలవాటు అయింది. తను 77 ఎకరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తుండే 1950 కంటే ముందే. 1950 కంటే ముందే అప్పుడు ఒక రూల్ వచ్చిండే కదా, దున్నేవాడిది భూమి అనేసి. దాంట్లో మాకు 38 ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక 20 ఎకరాలకు ఎక్స్టెంట్ ఆఫ్ 20 ఎకరాలు వచ్చినాక అది ఏం చేసినారు, వీళ్ళు మాకు ముటేషన్ చేయమంటే ఎంఆర్ఓలు చేయలేకపోయారు. ఎన్నిసార్లు చేసినా వాళ్ళు ఏదో చెప్పి మాకు చేసారు, అది చేయలేకపోయారు. చేయకపోతే మేము మళ్ళీ కోర్టులు వేసినాం. కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, దీన్ని వేరే ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ మీరే ఇది ల్యాండ్, మీరు పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పొజిషన్ ఏమని చెప్పి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొల్చారం మండలంలోని కార్యకర్తలకు సన్నాహక సమావేశానికి ఇచ్చేసిన మండల ప్రధాన కార్యదర్శి గిరి గారికి, రావి గారికి అండ్ నాని గారికి, అలాగే వివిధ బూత్ అధ్యక్షులకి మరియు ముఖ్య కార్యకర్తలకి నా యొక్క శుభాశిస్సులు. అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జరగబోయే స్థానిక సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఒక సన్నాహక సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సన్నాహక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క గ్రామాలలో ఇప్పటివరకు గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన నుంచి గ్రామాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేశాం అనే దానిపైన మీ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క గ్రామాలలో ఈరోజు వచ్చిన వైకుంఠ ధామాలు కానీ, డంప్ యార్డులు కానీ, శ్మశాన వాటికలు కానీ, ప్లస్ సీసీ రోడ్లు కానీ, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కానీ, కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామాలకు డెవలప్మెంట్ చేయడానికే ఆయన యొక్క ఇంప్లిమెంట్ చేసిన పథకాలు. ఈరోజు అవి పేద ప్రజలకు ఏ విధంగా సహాయపడుతున్నాయంటే, ఒక అనాథ శవాన్ని కాల్చాలన్నప్పుడు మన దగ్గర ఒక శ్మశాన వాటిక లేదు. అట్లాంటి టైంలో ఆయన ఒక హృదయం ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు డంప్ యార్డ్ ఉన్నది, పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజలలో ఆరోగ్యంగా ఉండడానికి దానికి సంబంధించి డంప్ యార్డ్ ఏర్పాటు చేసి ఈ యొక్క వ్యర్థ పదార్థాలను అక్కడ వేసి కంపోస్ట్ ఎరువుగా చేసి ప్రజలకు మంచి అందించాలని నరేంద్ర మోడీ గారు ఆలోచించారు. అలాగే ఊర్లో
నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద NRGS ఫండ్ కింద ఊర్లో ప్రతి గ్రామాలలో సీసీ రోడ్లను డెవలప్మెంట్కి పంపించారు. గత సర్పంచులను ఎవరిని అడిగినా కానీ 14వ ఆర్థిక సంఘం నిధులతో